ఈరోజు మనందరికీ కూడా ఇలాంటి అనుభవాలు ఉంటాయి. మనకు ఉన్న పై శరీర రూపాన్ని బట్టి, మనకున్న మతము బట్టి, మనం వచ్చిన కులమును బట్టి, మనం వచ్చే ప్రదేశము బట్టి కొన్ని గుర్తింపులు ఈ లోకము మనకి ఇవ్వచ్చు. గుడ్డి బర్తలోమి అంటాడు. ఆయన ఏం చేశాడు? గుడ్డివాడైనంత మాత్రాన అది ఆయనకు గుర్తింపుగా మారిపోయిందంట. షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్ అంటారు. వాళ్ళ పేరు అదా? ఏమైపోయింది? అది వారికి గుర్తింపుగా అయిపోయిందంట. ఎంతగా అయిపోయిందంటే ఇతరులు పలకడం మాత్రమే కాదు, కానీ వాడు కూడా నేను షుగర్ పేషెంట్ అండి, నేను తొందరగా ట్యాబ్లెట్ వేసుకోవాలి, నేను బీపీ పేషెంట్ అండి, ఈ టైంకి తినాలి. ఏమవుతుంది? నీ పేరు మారిపోయింది. ఇప్పుడు నీ పేరు ఏమైపోయింది? షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్, ఆర్థరైటిస్ పేషెంట్, క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే నీ గుర్తింపు ఏంటో నీకు తెలియనప్పుడు దాని ప్రకారమే నేను ఇంతే అనుకొని అక్కడే జీవిస్తావంట. నీకు ఉన్న రూపం బట్టి, లేదంటే నీకు ఉన్న పని బట్టి నీవు ఆ పని చేస్తారు, ఇది కొడతారు, అది చేస్తారు. క్రీస్తుని కూడా ఏమన్నాడు? వడ్రంగి కుమారుడు. రహాబు ఉంది, ఒక వేశ్య, తన వృత్తిని బట్టి అలాంటి గుర్తింపు వారికి ఇచ్చారు. అలాగే వారి గతాన్ని బట్టి, వారి గతము నుంచి మారిపోయినా కూడా ఆ గతము బట్టి వారికి కొన్ని ఇవ్వబడుతుంది. నరహంతకుడు అయిపోయిన సౌలు పౌలుగా మారిన తరువాత కూడా ఈయన నరహంతకుడు. దావీదు చూసినప్పుడు ఈయన గొర్రెల కాపరి. ఇలాంటి గుర్తింపు వారి గతములో చేసిన దాన్ని బట్టి అదే గుర్తింపుతో వారిని పిలవడము మొదలుపెట్టారు. మన జీవితంలో కూడా ఆ గతం నుంచి వచ్చిన తరువాత కూడా అలాంటి గుర్తింపు ఇంకా లోకము లేదంటే సాతాను మనకు ఇవ్వడానికి చూస్తాడు. మీరు వచ్చే కుటుంబాన్ని బట్టి, ఆ వచ్చే ఊరును బట్టి, నజరేతు నుంచి వచ్చావా, నజరేతులోంచి అసలు ఏదైనా మంచి వస్తుందా? అలాంటి కుటుంబం నుంచి వచ్చావా, అలాంటి ఊరు నుంచి వచ్చావా, అంత పల్లెటూరు నుంచి వచ్చావా, ఆ ప్రదేశం నుంచి వచ్చావా, అసలు అక్కడి నుంచి ఎవరైనా బాగుపడిన వారు ఉన్నారా? ఆ ఊరిలోంచి ఇప్పటి వరకు బాగుపడిన వారే లేరు.